హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నా. నా పేరు జానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ గైడెన్స్ ఇస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ పేరే SAP ECC టు S4 HANA సిస్టమ్ కన్వర్షన్. అంటే ఈసీసీ నుంచి S4 హనాలోకి మనం ఎలా మైగ్రేట్ అవ్వచ్చు. సో ఈ టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. అలాగే నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి మంచి రియల్ టైం కంటెంట్ మీకు షేర్ చేసినప్పుడు మీరు కూడా లైక్స్తో అలాగే సబ్స్క్రిప్షన్తో మమ్మల్ని హెల్ప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరిన్ని వీడియోస్కి మాకు చేయడానికి మోటివేషన్ ఉంటుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈసీసీ అవుట్డేటెడ్ అయిపోతుంది. అందరూ కూడా S4 హనాలోకి మైగ్రేట్ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఈసీసీలో నేర్చుకునే కన్నా ట్రైనింగ్ అనేది S4 హనాలో నేర్చుకోమని చాలాసార్లు నేను చెప్తా ఉన్నాను. అండ్ S4 హనాలోనే ట్రైనింగ్ అనేది మీరు నేర్చుకోండి. అది FICO అయినా, MM అయినా, SD అయినా సరే. అందుకే మన ట్రైనింగ్ సెషన్స్లో అన్నీ కూడా మన S4 హనాలోనే మన క్లాసెస్ చెప్తున్నాం. సో మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఈసీసీ నుంచి S4 హనాకి డేటా మైగ్రేషన్, అంటే ఈసీసీలో ఉన్న డేటా మొత్తం S4 హనాలోకి మైగ్రేట్ అవ్వాలి అంటే జనరల్గా మనకి ఎలాంటి కన్వర్షన్ యాక్టివిటీస్ మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ కన్వర్షన్ యాక్టివిటీకి అంటే ఈసీసీ నుంచి S4 హనాకి ఈ కన్వర్షన్ యాక్టివిటీస్కి ఎటువంటి టీమ్స్ రిక్వైర్మెంట్ ఉంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి బేసిస్ టీమ్ అనేది హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫంక్షనల్ కన్సల్టెంట్స్, అలాగే మనకి టెక్నికల్ కన్సల్టెంట్స్ అబాపర్ రిక్వైర్మెంట్ ఉంది. అలాగే మనకి సెక్యూరిటీ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అలాగే ఫ్యూరీ యాప్ సంబంధించిన కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఉంది మనకి. సో ఇంతమంది కలిస్తేనే మనకి ఈసీసీ నుంచి S4 హనాలోకి డేటా మైగ్రేషన్ లేదా అందులో ఉన్న డేటాని ఇందులోకి మనం తీసుకురావచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ టీం గురించి నేను చెప్పాను. అలాగే సో ఎవరు ఏ రోల్ ఉంటుంది అనే దాని గురించి కూడా మీకు ఇన్ డీటెయిల్గా క్లియర్గా ఇంత తెలుగులో అర్థమయ్యేలాగా ఎవరు చెప్పరు. చాలా కష్టమైన టాపిక్, బట్ మీకు తెలుగులో అర్థమయ్యేలా చెప్తున్నాను. సో మనకి ఈ డేటా దీనికి సంబంధించి ఈసీసీకి S4 హనాకి మనకి సిస్టమ్ కన్వర్షన్ చేయాలి అంటే సో ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఈ థింగ్స్ ఏంటంటే బేసిక్గా ప్రీ కన్వర్షన్ యాక్టివిటీస్ ఏంటి, అలాగే పోస్ట్ కన్వర్షన్ యాక్టివిటీస్ ఏంటి, ఈ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. అలాగే మనకి ఈసీసీ టు ఈసీసీ అంటే ఈసీసీ 6.0 EHP 6 కంటే తక్కువ ఉన్న వర్షన్స్ ఉంటాయి. అలాగే ఈసీసీ ERP EHP 6 కంటే ఎక్కువ ఉన్న వర్షన్ ఉంటాయి. కాబట్టి ఈసీసీ EHP 6 కంటే తక్కువ ఉన్న వర్షన్స్ అంటే తక్కువ వర్షన్ నుంచి ఈసీసీలోకి కన్వర్ట్ అవ్వచ్చు. అంటే దానికి మనం 1 స్టెప్ కన్వర్షన్ అంటాం జనరల్గా. అలాగే మనకి ఈసీసీ అంటే ERP EHP 6.0 వర్షన్ అంతా అంతకంటే హైయర్ వర్షన్ నుంచి మనం S4 హనాలోకి కూడా మనం మైగ్రేట్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ 2 కన్వర్షన్స్ ఉన్నాయి. జనరల్గా అయితే ఓల్డ్ ఈసీసీ నుంచి న్యూ ఈసీసీకి కన్వర్ట్ అవ్వడం, అలాగే లేదా ఈసీసీ నుంచి కంప్లీట్గా S4 హనాకి మైగ్రేట్ అయిపోవటం. సో ఈసీసీ మనకి ఈసీసీ ERP EHP 6 అలాగే ఈ వర్షన్ నుంచి మనకి డైరెక్ట్ S4 హనాకి మైగ్రేట్ అయిపోవటం గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నానండి. సో దీని గురించి నేను చెప్తున్నాను. సో 2 కన్వర్షన్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటి ప్రీ కన్వర్షన్ యాక్టివిటీస్, రెండోది వచ్చేటప్పటికి పోస్ట్ కన్వర్షన్ యాక్టివిటీస్. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కాబట్టి నేను ఇక్కడ గైడెన్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాను. సో టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో సో లైక్ మీకు అబాపర్ కానీ లేకపోతే సో మీకు బేసిస్ కన్సల్టెంట్స్ వాళ్ళకి సంబంధించిన మైగ్రేషన్ యాక్టివిటీస్ ఇనీషియల్ స్టేజ్లో ఉంటాయి. కాబట్టి సో వాళ్ళకైతే సెపరేట్గా మీరు కన్సల్టెంట్స్ అవ్వాల్సి వస్తుంది. నేను S4 హనా ఫైనాన్స్ MM SD PP ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కన్వర్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మీకు చెప్తున్నాను అనమాట. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈసీసీ సిస్టంలో ఏముంది, అలాగే S4 హనా సిస్టంలో ఏముంది. అంటే ఈసీసీ సిస్టంలో ఉన్న బిజినెస్ ప్రాసెస్, S4 హనాల సిస్టంలో ఉన్న బిజినెస్ ప్రాసెస్ని రెండింటిని కూడా మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనాన్స్ వర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. సో S4 హనాలో మనకి మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్, అలాగే న్యూ అసెట్ అకౌంటింగ్, అలాగే క్యాష్ అప్లికేషన్స్ సో ఇలాంటివి మనకి ఉన్నాయి.
సో ఇలాంటి యాక్టివిటీస్, అలాగే పీరియడ్ ఓపెనింగ్ క్లోజింగ్, ఇలాంటి కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో ఇవి కంపల్సరీగా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఉంటుందన్నమాట. అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద ఈసీసీలో ఉన్న ఫంక్షనాలిటీ ఏంటి, S/4HANAలో ఉన్న ఫంక్షనాలిటీ ఏంటి, సో ఈ ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చెప్పడం జరిగింది. అలాగే ఈసీసీలో మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే డేటాబేస్ వచ్చేటప్పటికి, సో ఈసీసీలో మనకి చాలా డేటాబేస్లు ఉన్నాయి. ఆరికిల్ అని, లేకపోతే SQL అని, అలాగే మనకి IBDB2 అని, ఇలా మనకి డేటాబేస్లు ఉన్నాయి. అదే మనకి S/4HANAలో ఉండేటప్పటికి డేటాబేస్ వచ్చేటప్పటికి HANA డేటాబేస్ ఉంది. సో కాబట్టి ఈసీసీ డేటాబేస్లో ఉన్న డేటాని S/4HANAలో ఉండే డేటాబేస్కి కన్వర్షన్ చేయాలి. అలాగే ఈసీసీ డేటాబేస్లో ఉన్న మాస్టర్ డేటాని S/4HANAలో ఉండే మాస్టర్ డేటా అంటే S/4HANAలోకి మనం మైగ్రేట్ చేయాలి. అలాగే ఈసీసీలో ఉన్న ట్రాన్సాక్షనల్ డేటాని S/4HANAలోకి మైగ్రేట్ చేయాలి. అలాగే ఈసీసీలో ఉన్న కస్టమైజ్డ్ చేసిన టేబుల్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, టీ కోడ్స్ కానీ, సో ఏమైతే ఫంక్షనాలిటీ కాన్ఫిగరేషన్ ఉందో అది మన S/4HANAలోకి ఫిట్ అవుతుందా లేదా అని తెలియటానికి మనం ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఏ FICO లేదా MMSD కన్సల్టెంట్ కింద మనం చేయాల్సింది ఫిట్ గ్యాప్ అనాలిసిస్. ఫిట్ గ్యాప్ అంటే సిస్టమ్ ఈసీసీకి S/4HANAకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన డిఫరెన్సెస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ డిఫరెన్స్కి ఏమన్నా కస్టమ్ కోడ్ అయినా అవసరం అవుతుందా. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి ప్రీ కన్వర్షన్ యాక్టివిటీస్, రెండోది సిస్టమ్ కన్వర్షన్, మూడోది పోస్ట్ కన్వర్షన్. సో ప్రీ కన్వర్షన్ యాక్టివిటీస్లో ఫస్ట్ సిస్టమ్ రెడీనెస్ చెక్ చేసుకోవాలి. అంటే ఈసీసీ అనేది అసలు S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫిట్ అవుతుందా, అంటే ఇప్పుడు ఏమైతే నీ బిజినెస్ ఉందో అది S/4HANAకి ఫిట్ అవుతుందా లేదా అనేది రెడీనెస్ చెక్ చేసుకోవాలి. దీనికి సో మనకి ఫస్ట్ ఏంటంటే బేసిస్ కన్సల్టెంట్ శాండ్ బాక్స్ సిస్టాన్ని క్రియేట్ చేసి, సో దాంట్లో ఏంటంటే సెపరల్ నోట్స్ ఉంటాయి అన్నమాట. ఈసీసీ నుంచి S/4HANAకి మైగ్రేట్ అవ్వాలంటే కొన్ని నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ని కంప్లీట్గా సో ఇంప్లిమెంట్ చేస్తాడనమాట. సో అది దీనికి ఎవరి సమక్షంలో చేయాల్సి వస్తుందంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ సమక్షంలో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ చెక్నెస్ అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన నోట్స్ ఏమైతే కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్కింగ్ అనేది మనం చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే ఏమైతే డేటాబేస్ ఉందో ఈసీసీలో ఉన్న డేటాబేసు S/4HANAలోకి మైగ్రేట్ అవ్వడానికి మనకి బేసిస్ కన్సల్టెంట్ లేదా అబాప్ కన్సల్టెంట్ ఇద్దరు రిక్వైర్మెంట్స్ మనకి ఉంటాయండి. సో మనకి ఇందులో ఉన్న డేటాని ఇందులోకి మైగ్రేట్ చేయాలి. సో కాబట్టి అలాగే ఈసీసీలో ఉపయోగించే GUIని S/4HANAతో ఫ్యూరీ యాప్స్కి లింక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ని ఇన్స్టాల్ చేయటం అనేది సో ఫ్యూరీకి సంబంధించిన కన్సల్టెంట్ అలాగే టెక్నికల్ కన్సల్టెంట్స్ రిక్వైర్మెంట్తో మనం ఈ లాంచ్ ప్యాడ్ని ఇన్స్టాల్ చేస్తాం. సో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద మనం చేయాల్సింది ఏంటంటే బేసిస్ కన్సల్టెంట్కి మనం హెల్ప్ చేయటము, అలాగే సో అబాప్ కన్సల్టెంట్కి మనం హెల్ప్ చేయటము, అలాగే మనం టెస్టింగ్ పర్ఫామ్ చేయటము, అలాగే మనం డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ కావటం. సో ఇవి మనం చేయాల్సిన పని. అసలు ముందు డేటా అంటే ఈసీసీ నుంచి S/4HANA మైగ్రేషన్ వెళ్ళాలంటే ఏ స్ట్రాటజీస్ ఉన్నాయి మనకి అంటే మనకి సో యాక్టివేట్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అంటాం, అలాగే మనకి సో బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ, అలాగే హైబ్రిడ్ మెథడాలజీ, ఇలా చాలా మెథడాలజీస్ మనకి ఉన్నాయి. సో కంపెనీ ఏంటంటే జనరల్గా ఏ మెథడాలజీని ఫాలో అవుతుంది అనే దాన్ని బట్టి మనకి సో ఈసీసీ నుంచి S/4HANAకి మనం మైగ్రేట్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి సో ఇక్కడ ఈసీసీ నుంచి ఈసీసీకి మైగ్రేట్ అవ్వచ్చు, అంటే లోయర్ వర్షన్ నుంచి హైయర్ వర్షన్లోకి మూవ్ అవ్వచ్చు, అలాగే ఈసీసీ నుంచి S/4HANAకి మూవ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ప్రీ కన్వర్షన్ యాక్టివిటీస్లో అబాపర్ రిక్వైర్మెంట్, బేసిస్ రిక్వైర్మెంట్ వీళ్ళంతా కూడా సిస్టమ్ని రెడీనెస్ చెక్ చేస్తారన్నమాట. అంటే ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఈసీ నుంచి S/4HANA మైగ్రేషన్ టైంలో ఎర్రర్స్ వస్తున్నాయా, ఈ OSS నోట్స్ని ఇంప్లిమెంటేషన్ చేయటము, అలాగే సిస్టమ్ రెడీనెస్ చెక్ చేసుకోవడము, అలాగే మెయింటెనెన్స్ ప్లానర్ ద్వారా మనం సో ఏమైనా ఉన్న డేటా మెయింటెనెన్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే డూప్లికేట్ డేటా ఉందా, లేకపోతే అవుట్డేటెడ్ డేటా ఉందా, దీన్నే డేటా క్లిన్సింగ్ అంటారు. సో ఈ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేసి సిస్టమ్ రెడీనెస్ చెక్ చేసి ప్రీ ప్రొడక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోవాలంటుంది, అంటే ప్రీ కన్వర్షన్ యాక్టివిటీస్. ఆ తర్వాత సో మనం కస్టమ్ కోడ్ని డిజైన్ చేయడం అబాపర్తో. సో ఈ కస్టమ్ కోడ్ S/4HANA ఈసీసీ నుంచి S/4HANAకి డేటాని మూవ్ చేయాలంటే
ఈ కస్టమ్ కోడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అలాగే సో ఎబాపర్తో కలిసి మనం రైసిఫ్ యాక్టివిటీకి సంబంధించి జీ ప్రోగ్రామ్స్, టేబుల్స్, రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సో దీనికి మనం సో ఎబాపర్తో కలిసి ఎఫ్ఎస్ రాసి దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే సో ఏమైనా కాన్ఫిగరేషన్స్ ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అవి డెఫినెట్గా మనం కాన్ఫిగరేషన్స్ని క్యారీ అవుట్ చేయాల్సి వస్తుంది. అలాగే మనకి ఏమైనా డూప్లికేట్ డేటా, అవుట్డేటెడ్ డేటా ఉందా లేదా అని 2 సార్లు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్నెసెసరీ డేటాని ఎలిమినేట్ చేసి సో మనకి S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది ఏంటి అని చెక్ చేసుకోవాలి. అంతా ఈసీసీ డేటా S/4HANAలోకి మైగ్రేషన్ కాలేదు. దానికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని మనం డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో డూప్లికేట్ డేటా ఉందా, అవుట్డేటెడ్ డేటా ఉందా, సో ఎటువంటి డేటా మైగ్రేట్ అవ్వచ్చు అనేది ముందే ప్రీ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏ మెథడాలజీని బేస్ చేసుకొని మనం ఫాలో అవుతున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం యూస్ చేసే టూల్స్ ఏంటంటే SVM, అలాగే DOM. సో ఈ కైండ్ ఆఫ్ టూల్స్ మనకి ఎక్కువగా సిస్టమ్ రెడీనెస్ చెక్ చేసుకోవడానికి సో బేసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో SVM, అలాగే అబాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో DOM. సో ఈ కైండ్ ఆఫ్ టూల్స్ని మనం యూస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా టెక్నికల్గా కన్వర్షన్ ఉంది, ఫంక్షనల్ కన్వర్షన్ ఉంది. ఫంక్షనల్ కన్వర్షన్లో మనం కట్ ఓవర్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటాం. అలాగే డేటా మైగ్రేషన్ సంబంధించి మన దగ్గర టూల్స్ వచ్చేటప్పటికి సో కస్టమైజ్డ్ డేటా మైగ్రేషన్ టూల్స్ మనం ఓన్గా అబాపర్తో క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే LTMC లేదా LTMOMని ఉపయోగించి కూడా మనం నాన్ SAPలో అంటే ఈసీసీలో ఉన్న డేటాని S/4HANAలోకి మైగ్రేట్ చేయొచ్చు అనమాట. సో అలాగే మనకి ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్లో మనం మెయిన్ ఏంటంటే మాస్టర్ డేటా ప్లానింగ్, అలాగే ట్రాన్సాక్షనల్ డేటా ప్లానింగ్ ఏంటి అన్నది చెక్ చేసుకొని మనం మనకి ఈసీసీలో ఉన్న కంప్లీట్ డేటాని S/4HANAలోకి మనం మైగ్రేట్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ టెక్నికల్ కన్వర్షన్ ఉంది, అలాగే ఫంక్షనల్ కన్వర్షన్ ఉంది. సో మనకి కోడింగ్ మీద ఐడియా లేదు కాబట్టి కస్టమ్ కోడింగ్ స్ట్రక్చర్ని మనం డిజైన్ చేయటం, అలాగే సంబంధించిన యాక్టివిటీస్ని మనం డిజైన్ చేయటం, ఇవన్నీ కూడా ప్లాన్ చేయటం, ఇవన్నీ కూడా సో మనకి రెస్పెక్టివ్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. మనము యూనిట్ టెస్టింగ్, అలాగే ఏమైనా రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఉంటే అంతవరకు మనం చేస్తాం. సో ఇవి మనం చెప్పడం చాలా ఈజీ, కానీ రియల్ టైంలో నోట్స్ని ఇంప్లిమెంటేషన్ చేయటం అనేది చాలా హార్డ్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఒక ఓవరాల్ ఐడియా కన్వర్షన్ ప్రాజెక్ట్ మీద అందరికీ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఇస్తున్నాను అనమాట. సో చాలామందికి ఏంటంటే ఈసీసీ అనేది సో యూస్ చేస్తున్నారు. ఈసీసీ కన్నా S/4HANA ఇప్పుడు బెస్ట్ చాయిస్. మార్కెట్తో పాటు మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. కాబట్టి ఈసీసీలో ఉంటే దాన్ని పక్కన పెట్టి S/4HANA సిస్టమ్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే S/4HANAకి ఈసీసీకి ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి డిఫరెన్స్ వచ్చినాయి అవి కూడా మీరు ఐడెంటిఫై చేయండి. సో అవి ఐడెంటిఫై చేస్తేనే మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్ అనేది సింప్లిఫై అవుతుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్టివేషన్ S/4HANAలో మ్యాండేటరీ, అలాగే క్యాష్ అప్లికేషన్స్ మనకి మారిపోయి ఉంది, అలాగే న్యూ అసెట్ అకౌంటింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ, అలాగే బిజినెస్ పార్ట్నర్ ఇంప్లిమెంటేషన్ కంపల్సరీ. కాబట్టి ఈ సిస్టమ్ చెక్ S/4HANAలో ఏముంది, ఈసీసీలో ఏముంది, ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ని మనం ఐడెంటిఫై చేసినట్లయితే సో కన్వర్షన్ ప్రాజెక్ట్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద మనం డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, అలాగే సో కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే LSMW ద్వారా లేదా LTMC జనరల్గా యూస్ చేస్తాం ద్వారా ఉపయోగించే యాక్టివిటీస్లోను, అలాగే మీరు ఈ చిన్న కాన్ఫిగరేషన్స్, టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, UAT పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వాల్వ్మెంట్ అవుతాం. ఇనీషియల్ స్టేజ్లో మనం ఏమైతే టెస్టింగ్ కండక్ట్ చేస్తారో ఈ బేసిస్ టీమ్తో సో సిస్టమ్ రెడీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెక్ చేసేది ఏమైతే ఉందో సో ఆ సమ్ అనే టూల్ ద్వారా చెక్ చేస్తాం అనమాట, సమ్ అనే టూల్ ద్వారా. సో కాబట్టి అవన్నీ కూడా మనకి స్మోక్ టెస్టింగ్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. స్మోక్ టెస్టింగ్ ద్వారా మనకి సిస్టమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎప్పటిలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రియల్ టైం కన్సల్టెంట్స్ని సపోర్ట్ చేయండి. సో కాబట్టి మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.